డిటివి న్యూస్ కి స్వాగతం. కులగణన చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలంటూ బీసీ కులాలు సత్యాగ్రహ దీక్ష చేతబూనారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద శనివారం చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కుల సాధనకు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న యువ కిశోరాలకు అభినందనలు. చట్టసభలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల న్యాయమైన వాటా కులగణన కోసం మీరు చేస్తున్న ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు. జనాభాలో సగభాగానికంటే ఎక్కువ ఉన్న మన బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయి ఉండి కూడా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో బీసీలకు సముచిత గౌరవం లేదు. మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, విశ్వబ్రాహ్మణులు, రజకులు మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేరు. కులగణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పనకు మనందరం మరింత సంఘటితమై పోరాడి న్యాయమైన హక్కులను సాధించుకుందామన్నారు. అది కూడా మన ప్రోగ్రామే కాబట్టి ఆయన కూడా బీసీల కోసం కొట్లాడిన కాబట్టి అక్కడ కూడా రావాలని చెప్పేసి నేను సభా వేదిక మీద నుంచి అందరిని ఆహ్వానిస్తున్నాను. అక్కడ కూడా పోదాం. అది కూడా మన ప్రోగ్రామే, బీసీల ప్రోగ్రామే. జాజుల సీనన్న గాని కృష్ణన్న గాని అందరూ చెప్పినట్టుగా మొన్న నేను బీసీల దానికి యూనివర్సిటీ నుంచి పిల్లలు కూడా ఢిల్లీకి వస్తే ఆ ప్రోగ్రాం కూడా శ్రీనివాస యాదవ్ గారు, మేము కృష్ణన్న కూడా అందరం అటెండ్ అయినాం. ఎక్కడ వీలైతే అక్కడ, ఏ ఊర్లో వీలైతే ఆ ఊర్లో, ఏ మండల కానీ, మండల హెడ్ క్వార్టర్ కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, హైదరాబాద్ రాష్ట్రం కానీ, ఢిల్లీ కానీ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా నా వంతు సహాయక సహకారాలు ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీలైనంత వరకు వస్తాను కూడా. జాజుల శ్రీనన్న కూడా తెలుసు. ఇంతకుముందు మన పార్లమెంట్ లో లింగయ్య యాదవ్ గారు ఉండే, మేము అందరం కలిసి కూడా కొట్లాడేది. ప్రతి ప్రోగ్రాం ఢిల్లీకి ఎవరు వచ్చినా కూడా కృష్ణన్న, నేనన్నా, లింగయ్య యాదవ్ గారు, జాజుల శ్రీనన్న ఎవరో ఒకరమైతే ఆడ ఉండి ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉన్నాం. ఇది మనందరం కొట్లాడితేనే వస్తుంది తప్ప అన్నట్టు మౌనంగా ఎక్కడో దీక్ష చేసుకుంటుంటే ఈ ప్రోగ్రామ్ కు పొద్దున్నదికి సాయంత్రం కాకుండా నెక్స్ట్ టైం అందరం కూడా కష్టపడి ఇక్కడి నుంచి గట్టి కొట్లాడదాం. 42% ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఇస్తేనే, ఎలక్షన్లు చేస్తేనే బాగుంటుందని. మన బీసీలను లేకుండా వాళ్ళు ఎవ్వరూ లేరు. మన ఓట్లు మనమే దగ్గరుండి మనం వాళ్ళకే నాయకత్వం అప్పచెప్తున్నాం, గెలిపించుకుంటున్నాం. మన వాటా న్యాయంగా దక్కాల్సిన వాటా మనకు ఏ కేబినెట్ లో ఉన్నది చెప్పండి. దాదాపు బీసీలో 5 కులాలకు మంత్రి పదవులే లేవు ఇప్పుడు ఇక్కడ. యాదవులకు దాదాపు యాదవులో లేదు, ముస్లిం లేదు, మున్నూరు కాపు లేదు, ముదిరాజులు లేదు, రజకులు మొత్తం విశ్వబ్రాహ్మణులు కానీ 5గురికి దాదాపు ముఖ్యమైన కులాలు 50% నుంచి 60% మధ్యలో ఉన్నటువంటి మన ఓట్లకే మంత్రిత్వ శాఖలు లేవు, పదవులు లేవు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓట్లన్నీ మనై